అనగనగా ఒక రాజుగారి దాబా. అందులో బిర్యానీ అంటే పాన్ ఇండియా ఫేమస్ అన్నట్టు. ఆ రాజుగారు ఎప్పుడు బిర్యానీ పెట్టి పెట్టి కస్టమర్స్‌ని బాగా ఇబ్బంది పెడుతున్నామా ఏంటి అని డౌటొచ్చి ఆహ్లాదంగా ఉండి ఫుడ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. దోసలు వేయడంలో స్పెషలిస్ట్ అయిన ఒక చెఫ్‌కి కవర్ చేశారు. గురువుగారు మీరు బడ్జెట్‌లో వేసే దోసలంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకించి మసాలా దోస అంటే ఇంకా ఇంకా ఇష్టం. నా ఫ్యాన్స్‌కి మీ చేత్తో మసాలా దోస వేయండి అని చెప్పారు. ఆ ఆఫర్‌కి దోస మాస్టర్ ఎగిరి గంతేసారంటే నమ్మండి. తర్వాత ఇంత పెద్ద దాబాలో కూడా మళ్ళీ దోసలు వేయడం ఏంటి అని చెఫ్ గారు అనుకున్నారో లేక బిర్యానీకి అలవాటు పడ్డ నా ఫ్యాన్స్ కి మళ్ళీ దోసలేం పెడతాం అని రాజుగారే అనుకున్నారు గాని మొత్తానికి ఆ మసాలా దోసలోని మసాలా తీసి దాంతో బిర్యానీ చేసి సంక్రాంతికి మనకి పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. అది చివరికి అటు దోశలా కాకుండా ఇటు బిర్యానీలా కాకుండా ఏదో ఫ్యాంటసీ పులిహారలా తయారై కూర్చుందనమాట. సరే సర్లేండి ఈ తొక్కల పులిహార కబుర్లు పక్కన పెట్టి ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. 2-3 ఏళ్ల క్రితం ప్రభాస్ సినిమాల లైనప్ చూసినప్పుడు సలార్, కల్కి మీద వాళ్ళకున్నది నమ్మకం, రాజాసాబ్ మీద మాత్రం వాళ్ళకున్నది కేవలం ఆశ మాత్రమే. ఈ రోజు ఆ ఆశ మరీ అడియాస్ కాకపోయినా నిరాశ అయితే తప్పలేదని చెప్పుకోవాలి. కమెడియన్ సత్యం మీద ఓపెనింగ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది సినిమా. చాలా ప్రామిసింగ్ గా కూడా అనిపిస్తుంది. తర్వాత వచ్చే హీరో ఎంట్రీ, సాంగ్ అన్ని కూడా గ్యాప్ ఫీలింగ్స్ అని తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. నాన్నమ్మ పడే బాధ తీర్చడానికి హీరో మొదలు పెట్టే ప్రయాణం, మధ్యలో హీరోయిన్ తో పరిచయం, పాటలు, కామెడీ, చల్తా ఇంటర్వెల్ బ్యాంక్ లీడ్ ఇచ్చే సీన్స్, మంచి హై ఇచ్చే ఇంటర్వెల్. ఇక్కడ వరకు చూస్తే యావరేజ్ గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మీదే మొత్తం భారం వేసి చూడటం స్టార్ట్ చేస్తే ప్రభాస్ అండ్ బ్యాచ్ చేసే కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అవుతాయి. తర్వాత ట్విస్టులు కాని ట్విస్టులతో, ఎమోషన్ కాని ఎమోషన్ తో, హిప్నటైజ్ కాని హిప్నటైజ్ తో తెర మీద చాలానే జరుగుతూ ఉంటాయి. భూత ప్రేత పిశాచాలు, మొసళ్ళు, తాంత్రిక విద్యలు, సైంటిఫిక్ సొల్యూషన్లు ఏవేవో జరుగుతూ పోతుంటాయి. అయితే అవన్నీ వర్కౌట్ అవ్వలేదండి. మీకు అవ్వచ్చు, వెళ్ళి కంపల్సరీ చూడండి. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా కొన్ని కొన్ని చోట్ల ప్రభాస్ వేసే పంచులు, వన్ లైనర్లు బాగా పేలాయి. ప్రభాస్ ని అలా ఉల్లాసంగా ఉత్సాహంగా చూస్తుంటే సినిమా ఎలాగూ కష్టం, ఇలాంటి సీన్స్ ఇంకో 4 పెడితే బాగుండు అనిపించింది. వచ్చే ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తుంటే మళ్ళీ ఇలాంటి జాయ్ఫుల్ ప్రభాస్ ని ఎప్పుడు చూస్తామేమో కూడా. అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. మరీ వింటేజ్ ప్రభాస్ ని చూస్తామని చెప్పలేం గానీ బాగున్నాడు. సాంగ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వాటి ప్లేస్మెంట్ కూడా ఇరికించిన ఫీలింగ్ వస్తది. ఫైట్స్ అయితే మరీ అంత నోట్ వర్తీగా అనిపించవు. క్రోకోడైల్ ఫైట్ అయితే చాలా డిసప్పాయింట్ అని చెప్పాలండి. ఎందుకంటే ఈ మధ్యన అందరూ డూప్ తో తీసి ఫేస్ మాత్రం డిఫెక్ట్ చేస్తున్నారు కదా, కొన్ని కొన్ని ఫ్రేమ్స్ లో సరిగ్గా అది క్లియర్ అవ్వక అది హీరో కాదని తెలిసిపోయి చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఒక ఫైట్ లో అయితే హీరో హ్యాండ్ కి జూమ్ చేసి చూపిస్తారండి, అది ప్రభాస్ చెయ్యి కాదని క్లియర్ గా తెలిసిపోతుంటది అనమాట. ఫస్ట్ సాంగ్ లో బ్యాక్గ్రౌండ్ లో పొలాలు ఉండే ఫ్రేమ్స్ కూడా గ్రీన్ మ్యాట్ లో తీసినట్టుంటాయి. అసలు హీరోని పొలానికి కూడా తీసుకెళ్లలేరా అనిపించింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత కాశీలో సీన్ ఒకటి ఉంటది, అది కూడా ఇది గ్రీన్ మ్యాట్ లో తీసని తెలుసా, కావాలంటే మీరే చూడండి అని హింట్ ఇస్తున్నట్టు ఉంటది. టీజర్ లోను ట్రైలర్ లోను చూపించినవి చాలా ఈ సినిమాలో లేవు. ఎందుకో వాళ్ళకే తెలియాలి. గ్రాఫిక్స్ అయితే అక్కడక్కడ బాగున్నాయి, అక్కడక్కడ తేలిపోయాయి. కథాగమనంలో దమ్ముంటే ఇవన్నీ సైడ్ అయిపోతాయి గానీ ఈ సీన్స్ లో దమ్ము లేకపోవడం వల్ల క్లియర్ గా పైకొచ్చి కనిపిస్తున్నాయి. హీరోయిన్లు ముగ్గురున్నారు సినిమాలో. హీరో ఇద్దరిలో ప్రేమలో పడతాడనమాట. బట్ ఫస్ట్ ప్రయారిటీ నిధి అగర్వాల్ కాబట్టి తనే మెయిన్ హీరోని మనం అనుకోవాలి. మాళవిక మోహన్ కి అయితే ఒక ర్యాండమ్ గా ఫైట్ పెట్టేశారండి. డూప్ మీద ఫైట్ తీసి ప్రభాస్ ఫేస్ మీద పెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకు అనుకున్నారో ఏమో, హీరోయిన్ తోనే డైరెక్ట్ గా ఫైట్ చేయించేశారు. మూడో హీరోయిన్ వచ్చి రిద్ది కుమారి. ఈమె నాకు ఎంత నచ్చిందంటే దగ్గరికి వెళ్ళి చెవిలో కొంచెం యాక్టింగ్ నేర్చుకో ప్లీజ్ అని అనాలనిపించింది. తమన్ తన బీజిఎం తో చాలా వరకు సినిమాని సేవ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కొంచెం సక్సెస్ కూడా అయ్యాడు. ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్ట్ అండి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే కొంచెం డిఫరెంట్ మూవీ కదా అనుకుంటే వన్ టైం వాచబుల్. నాన్నమ్మగా జరీనా వహాబ్ బాగా చేశారు. ప్రభాస్ తోనే ఎలివేషన్ తిప్పించుకునే రాజమాత గంగాదేవి రోల్ లో ఆవిడ చాలా బాగా ఫిట్ అయ్యారని చెప్పాలి. మెయిన్ విలన్ గా ఈవిల్ గ్రాండ్ పాగా సంజయ్ దత్ చేశాడు. అసలు సినిమా మొత్తం ఈ రోల్ సెంట్రిక్ గా నడుస్తుంది. సంజయ్ దత్ పర్లేదు బాగానే చేశాడు అనిపించిన ఆ రోల్ ప్రభాస్ చేస్తుంటే ఎలా ఉండేదన్న ఆలోచన వచ్చింది నాకైతే. బ్యాక్ స్టోరీ ఉన్న నెగిటివ్ రోల్ అది. పెర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది. ఎలాగూ తాతనే కాబట్టి లాజికల్ గా కూడా ఇబ్బంది ఉండేది కాదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రభాస్ కెరీర్ లో ఒక స్పెషల్ రోల్ గా ఉండిపోయేదేమోనని నాకు అనిపించిందండి. లాస్ట్ లో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. ద రాజాసాబ్ సర్కస్ అని పేరు కూడా పెట్టారు. వట్టి రాజాసాబ్ లోని ఇన్ని సర్కస్లు ఉంటే ఆ వచ్చే సర్కస్ లో ఇంకెన్ని సర్కస్లు ఉంటాయో మరి. లేదంటే ఇది ఒక జస్ట్ పబ్లిసిటీ సర్కస్ కూడా అయి ఉండొచ్చు. అదండి గ్లోబల్ గ్రీస్ యొక్క రాజాసాబ్ రివ్యూ.